विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शिवाय ॐ नमः हराय। विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे
शरच्चौद्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः కానీ వచ్చేటువంటి భర్త విరాగి అవుతాడు, వైరాగి అవుతాడని చెప్పి చాలా బాధపడ్డారు. అప్పుడు ఆయన సాక్షాత్తు ఈశ్వరుడు ఆ రూపంలో ఉన్నాడు. ఆమె శివదీక్ష తీసుకొని పూజ చేస్తే తప్పకుండా వెళ్తారని ఆమెకి పంచాక్షరి మంత్రం ఉపదేశం చేస్తారు. పంచాక్షరి మంత్రం అంటే మంత్రాది రాజాది రాజోయం పంచాక్షరి మంత్రం. ఆ శ్లోకాలు 5 శ్లోకాలు చదువుకున్నా పంచాక్షరి మంత్రం ఎవరు చేసిన ఫలితం కలుగుతుందండి. భక్తులందరూ కూడా దయచేసి కూర్చుని ఎదుర్కోల ఉత్సవంలో పార్వతీ పరమేశ్వరు యొక్క వైభవంతా మన విని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. స్వామివారు అందుకనే ఈ గ్రామానంతా సకల ప్రపంచాన్ని కాపాడేటువంటి దైవము ఆ రామలింగేశ్వర స్వామి. ఇటువంటి కావూరు అమ్మ దగ్గర సన్నిధిలో జరిగేటువంటి గ్రామదేవత కదా, ఆమె కటాక్షం చాలా ముఖ్యం. అందుకని అమ్మల కన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారని పిచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ములండడి అమ్మ దుర్గమాయమ్మ కృపార్థినిత్యుత మహత్వ పడుత్వ కవిత్వ సంపదలు. గట్టిగా అందరూ కర్తార్థనలు చేయాలి. నమః పార్వతీపతయే నమశివాయ. నమః అంటే నమస్కారము, శివం అంటే మంగళము. మంగళ స్వరూపుడైన పార్వతీ పరమేశ్వరుడు అని పార్వతీ పరమేశ్వరుడు ఉదయంలోని మానస వనచర పరమేడు ఈశ్వరుడు వేరు కాదు. మనలో ఉన్నటువంటి ఈశ్వరుడిని మనం చూడగలగాలి. ఈ 5 శ్లోకాలతో చక్కగా అందరూ కూడా శ్రద్ధగా చేసి ఇంకని మా వర్మ గారు చాలా సందర్భాల్లో నేను శ్రీశైల క్షేత్రాల్లో తిరుపతి మహాక్షేత్రాల్లో రేపు కాళహస్తిలో కూడా కళ్యాణ వ్యాఖ్యానం చెప్పవలసి ఉన్నది. మా ఈవో గారు వర్మ గారు తప్పకుండా మంచి గ్రామం అండి, చక్కటి పండులాగా మరి బాగా పండి రాలిపోతాం. అలా కాకుండా ఆయుధాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై అకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం పటే శివ సన్నిధౌ. ఎవరైతే ఈశ్వరుని యొక్క సన్నిధిలో అందులో పవిత్రమైనటువంటి మాఘమాసం స్వామివారి యొక్క ఉత్సవాలు, అందులో స్వామివారి కళ్యాణం జరిగేటువంటి సమయం లేదు కాబట్టి తమరు వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరడానికని వచ్చారట. ఆ విధంగా పరమేశ్వరుడు ముక్కోటి దేవతల్లో అరుంధతి సహితంగా రాయభారానికి పంపడం జరిగింది. ఆ విధంగా యమవంత పుత్రుడైనటువంటి పార్వతీదేవి తాను పరమేశ్వరుడు వివాహం ఆడ సంకల్పించుకుని అరుంధతి సహితంగా సప్తఋషులను రావించి తన మనోనిశ్చయమున పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు తెలపడానికి గాను వారు అర్ఘ్యపాఠ్యాలు ఇచ్చి యుద్ధ పూజించి సుఖాశీలు చేశాక ఆ విధంగా అక్కడ నుండి రాయభారం కథ జరుగుతుంది. శ్రీ గురు ఈ రోజున స్వామివారి అనుగ్రహంలో
కళ్యాణ మహోత్సవం సాగులు వస్తాయి. ఆ యొక్క హిమవత్ పర్వత ప్రాంతానికి అరుంధతీదేవి సహితంగా లీలగా చాలా దూరం నుంచి అలా వినిపిస్తూ ఉండట. ఆవిడ తపస్సు చేస్తూ ఉండగా అరుంధతి మహాదేవి అడిగిందట, ఎవరమ్మా నీ విధంగా ఇక్కడ తపస్సు చేస్తున్నావు, చూస్తే రాజకుమార్తెలాగా ఉన్నావు, రాకుమార్తెలాగా ఉన్నావు తల్లి నువ్వు అని అరుంధతి మహారాజు అడిగిందట. అందులకు నేను హిమవత్ పర్వత రాజ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి నా పేరు అని చెప్పిందట అమ్మవారు. ఎందుకు నేను తపస్సు చేస్తున్నావమ్మా అంటే, ఆ యొక్క కైలాసనాథుని వివాహం చేయగలిగాను, నా తండ్రిని అడిగాను, నా తండ్రి ఒప్పుకోలేదు, కాబట్టి శివుడితో ప్రసన్నం చేసుకుని ఆయన చేత నా తండ్రిని ఒప్పించి నేను వివాహం చేసుకోవడానికి తపస్సులు చేస్తున్నానని చెప్తున్నారు అమ్మవారు. ఆ కాలంలో కాబట్టి, ఈ కాలంలో అయితే 15-17 వస్తువులు కలియుగ ప్రథమ ఆచరణ ఉంది కాబట్టి అమ్మవారిని ఆ యొక్క పార్వతీదేవిని రాజప్రసాదానికి పంపించేశారట. ఇప్పుడు మొత్తానికి శివ కళ్యాణం ఎందుకు జరుగుతున్నాయా అంటే లోక సంరక్షణ, లోక కళ్యాణం కొరకు జరుగుతుందని దీని అర్థం అన్నమాట. సూర్యోదయానికి పూర్వమే ఆ యొక్క హిమవంతుడు యొక్క రాజప్రసాదానికి చేరుకున్నారట. చేరుకున్న వెంటనే మరి రాజ్యానికి రావడానికి గల కారణం ఏమిటి, మీకేమైనా మేము యజ్ఞయాగాది క్రతువులకి సహాయం అందించాలా అని అడిగారట హిమవత్ పర్వతరాజు. కాదు అడుగుతాము, వారి మీరు ప్రశ్నలుగా మమ్మల్ని సమాధానపరిచి మమ్మల్ని ఒప్పించి మీరు కళ్యాణాన్ని ముందుకు తీసుకోగలరు. చక్కని విషయాన్ని అడిగారు. మేము అయ్యప్ప దీక్షలని, భవానీ దీక్షలని, శివ దీక్షలని చేస్తున్నారు. అసలు మొట్టమొదటిగా ఈశ్వరుని వివాహం చేసుకోవాలని పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తానని ఇందాక ఆయన చెప్పారు కదా. నేను వెళ్తానంటే ఎక్కడ వేరు వేర్పులు సమీక్షిత దాతలు ముద్దుకున్నా నీవెక్కడ, ఘోరవీల తపమెక్కడ, అమ్మా నువ్వేమిటి ఇంత సుకుమారంగా ఉన్నావు, అడవికి వెళ్ళడం ఏమిటి, మా అనే పేరు వచ్చింది. నువ్వు అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు అని అంటారు. ఆ తర్వాత అపర్ణ అనే పేరు కూడా వచ్చింది. పర్ణములు అంటే ఆకులు, కనీసం ఆకులు కూడా తినకుండా దీక్ష చేసింది. తల్లిదండ్రులు సరే ఒప్పించేది, అరణ్యానికి వెళ్ళింది. ఇందా నేను నమశివాయ 5 శ్లోకాలు చెప్పాను కదా, ఆ ఓం నమశివాయ ఓం నమశివాయకు ఘోరమైన తపస్సు చేస్తుంటే మరి ఈశ్వరుడు సంతోషపడ్డారు. వారి ద్వారా వివాహం చేయాలని చెప్పేసి అనుకుంటారు. అప్పుడే కదా తప్పకుండా అలాంటి అటువంటి వారికే కదా. కాబట్టి స్వామి వారు ఈ విధంగా అందరితో కాకుండా ఇట్లా ఏమైనా మాతా మిత్రంగా చెప్పారు కదా. పెళ్లి కుమార్తె తల్లి ఎప్పుడు ఏం కోరుతుందంటే మా అల్లుడు బాగా డబ్బున్నవాడా, కోటేశ్వరుడు అవునా కాదా అని చూస్తుంది. అంతే కదా మాతా మిత్రం. తర్వాత ఆ పెళ్లి కుమార్తె ఏం చూస్తుంది, మా భర్త అందంగా ఉన్నాడా లేదా, మంచి సౌందర్యవంతుడు అవునా కాదా అని ఆమెకు అనేకపడుతుంది. తండ్రి గారు ఏం చూస్తారంటే పిల్లవాడు మంచి వంశంలో ఉండేడా, బాగా చదువుకున్నాడా, విద్యావంతుడు అవుతాడా కాదా అని చెప్పి ఆయన చూస్తారు. తక్కిన బంధువర్గంతో ఏం చూస్తారో తెలుసా, అవన్నీ మనకి ఎందుకు, బాగా గ్రాండ్ గా పెళ్లి చేస్తారా, భోజనాలు బాగా పెడతారా లేదా అని ఒకటే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు మా అబ్బాయి యొక్క రూపాన్ని గురించి కొంచెం మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొదటి ఏమిటి మీరు చెప్పేటువంటిది సర్పాలు తెలుస్తారు కదా. సర్పాలైనా మన వాడేమన్నా పాములు పట్టుకునేవాడా? అమ్మ నాయుడు, సర్పములను పట్టుకోవడం అంటే, ధరించడం అంటే మా సామాన్యులకు సాధ్యం అవుతుందండి, ఎవరికి సాధ్యం కాదు. ఆ సర్పములు ఏమిటి, సామాన్యమైన సర్పములు కాదు. మరి మూల కారణంగా కూడా చెప్తుంటే అటువంటి ఆ ఈశ్వరుడు పాము ధరించే బాగుంటుంది, బాగానే ఉంది. అయితే ఆ పక్క దిక్కున నంది మీద ఎక్కారు. ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది కోటేశ్వరులు ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా బ్రహ్మాండంగా కాళ్ళు ఇస్తారు కదా. మరి మన వాడు పక్క దిక్కున నంది మీద ఎక్కినట్టు ఉన్నారే. తీష్ణ శృంగం విశాలాక్షం వేదపాదం మహోన్నతం ఘంటుగానాద సంయుక్తం హేమరత్న విభూషితం సాక్షాత్ ధర్మతరం దేవం శివరూపం మహేశ్వరం. ఈ శ్లోకం వినేది అర్థమైపోయి ఉండాలి. సాక్షాత్ ధర్మతరం దేవం అంటే
తనువుగా అనగా శరీరాన్ని ఏర్పరచుకొని వృషభంగా ఈశ్వరుని ముందు ధర్మానికి లోపలి వృషభ రూపంలో వాహనమై ఉన్నది. మనకి నందీశ్వరుడు చూస్తే 4 పాదములు, చతుర్వేదములు, అదేవిధంగా మనకి 4 యుగాలు. వీటన్నిటిలో కూడా ధర్మమే ప్రధానంగా అనగానే హరహర మహాదేవాన్ని గట్టిగా పలకండి. నమ పార్వతీపతయే. సత్కరించండి. 2 తాంబూలాలు కూడా రామలింగేశ్వర స్వామినః దివ్యాః కర్తుం యోగ్యత సిద్ధి అస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాయణ శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలే శిశిరృతౌ మాఘమాసే చతుర్దశ్యాం అస్యాం భౌమవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయా శుభతిథౌ ఇట్టి పుణ్యకాలమున మీ కుమార్తె అయినటువంటి జగదంబ పార్వతి దేవిని కన్యాదానముగా ఇచ్చి కళ్యాణమును జరిపించవలసినదిగా ప్రార్థన ఇవ్వండి. మీరు తాము జరిపించుటకు మీరు కోరిన విధముగా కన్యాదానము చేయుటకు సిద్ధపడి ఉన్నాము. మీరందరూ సహకుటుంబ సపరివార బంధుమిత్రాదులతో భక్తజనులతో విచ్చేసి కళ్యాణమును వీక్షించి మమ్మల్ని తరింపజేయ ప్రార్థన. ఓం బృందేన
అట్లా వచ్చేసాను సార్. ఏం కాదు. భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా పలుకుని ఆ ఫలితం మనకు కలుగుతుంది. అందరూ గట్టిగా నమః పార్వతీపతయే సంకల్పం అడ్రస్ సరిగా Yeah.
వచనము అంటే ఈ సమయం పుణ్యప్రదమైనదని విగ్రహం ద్వారా నిర్ణయించబడి ఈ గంగా స్వామికి తలపున నిన్ను వేదను దైవగణాధిప లోకనాయక. అందరూ క్యాంపలు వేసుకొని స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది గుడోపహారం అంటే ఆయన ఏమి దద్దోజనాలు చక్కెర పొంగలు అక్కర్లా ఇంత బెల్లముగా నివేదన పెడితే ఆనందపడిపోయే దైవం. అటువంటి ఆ గణపతి పూజ సుశ్రమాన్ని సుసంపన్నం చేసుకొని ఆ దైవానికి మన యొక్క శిరస్సు మీద శుభకం శుభవస్తు పునరనంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. అభివస్త్రా ఇది వస్త్రం సమర్పయామి. అభివస్త్రా స్వసనాన్యర్షావిధేనో సుతిగా వస్త్రయన్మం సమర్పయామి. స్వరీతం నిర్ణాపవేతం సహజం అలంకరణార్థం శ్రీచందనం సమర్పయామి. ఓం హాం వరుణాచలాయ నమః. ఓం హాం వరుణమూర్తయే నమః. ఓం హాం వరుణాయ నమః. పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. మహావరణమూర్తదేవతాభ్యో మహామృత కదలీ ఫలాన్ని నివేదయామి. సమర్పయామి నీరాజనం. భజంత్రులు ఒక్కసారి చిన్నగా అలా వాయించున్నాను. దేవతలు వర్ణమూర్తి వరద గోవింద వనదేవుని ఆహ్వానించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు పాడి పంటలు జరగాలని, అలాగే ఆదిత్యాది నవగ్రహములు సంచారాన్ని బట్టి మన జాతకం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సకల గ్రహ ఆనుకూల్యత కలగడం కోసం అందరూ కూడా భూలాభం కలుగుతుంది. అలాగే మంచి సంపద కలుగుతుంది చెప్పంటారు. శనీశ్వరుడు ఆయుర్దాయం ఇస్తాడు. అన్ని గ్రహాలను ఒకసారి స్మరించుకోండి. రాహవే కేతవే నమః. అటువంటి ఆదిత్యాది నవగ్రహములు అందరికీ ఆనుకూల్యత కలగాలని, సకల కార్య సిద్ధులు కలగాలని, కళ్యాణ పరంపర కలగాలని ప్రార్థించుకున్నాం. నమో
శాంతిరస్తు పుష్టిరస్తు సకల స్వామి మన బిడ్డలకు క్షేమం కలిగించేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి దారుణం విప్రోదగ్రం భావయే కుక్కులంత్రయని హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీశ ముఖబంధే వల్లబంధు శ్రీస్వామి వృణీధ్వం అయ్యా ఇంకొక 2 దాంబలాలు తీసుకోండి మరి ఇద్దరు ఇంకొక
తేషాం విజ్ఞాప్య సదాశివ శర్మ యొక్క మనవట్ట సాక్షాత్తు రామలింగేశ్వరుడు అనేటువంటి పేరు మామగారు నీళ్లు పోస్తుంటే అత్తగారు అదేమిటండి అల్లుడు చిన్నవాడు కదా మామగారు కాళ్ళు పట్టుకోవడం ఏమిటి అడగడం ఏమిటి ఎందుకు మన వివాహ సాంప్రదాయంలో సాక్షాత్తు భగవంతుడే అనే భావంతో మామగారు కాళ్ళు కడుగుతారు అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటుంది ఆ యజమాని వాళ్ళు ఆ దంపతులు బ్రహ్మ కలిగిన పాదము బ్రహ్మము తానైన పాదం స్వామివారి పాదములను కలిగేటువంటి మహాభాగ్యాన్ని పొందుతున్నారు ఈ దంపతులు. ఎన్ని జన్మలకైనా ఇటువంటి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆ భాగ్యాన్ని పొందాలని అందరూ ఓం సకల దేవత స్వరూపం కాబట్టి కన్యాదానం చేసుకునే ముందు గోదానం చేసుకుంటాం. నీకు మొక్కేద త్రుంపకే భవన తల్లి నిత్యాను కంపాన్ని స్వామివారికి వస్త్రం సమర్పించాలని అందరూ గట్టిగా చెప్పట్టుకుంటానమ్మా. గట్టిగా కలదాలి గుమ్మడికాయ పల్లెం संदीप नामधेयस्य श्री नामधेयस्य सह कुटुंबानां जन्मांतरेषु नाना अज्ञान कृतपापानां निवृत्तिद्वारा सूर्यमण्डल राशिवर्षा सहस्रावधाने एकैका శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అమ్మాయిని ఉపయోగిస్తూ సాధారణ కళ్యాణాన్ని చేసి స్వామివారికి అమ్మవారికి మధ్య ఒక తెర అడ్డంగా పెట్టారు.
మాంగళ్యాన్ని ఒక్కసారి స్పృశించుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని మనపూర్వకంగా కలిగాపాడు పశువులతో విరాలియే అని అమ్మవారిని ప్రియ చేసుకుంటున్నారు. సువాసిని అంటే సువాసిని అర్జున పీతమానస అది అర్థం తెలియక మన వాళ్ళకు సుహాసిని పుణ్యులు సుహాసిని పుణ్యులు అంటారు. సుహాసిని అంటే మంచి నవ్వు కలిగినటువంటి అర్థం కానీ ఉండేది కాదు. సుహాసిని సినిమాకి శివే సర్వార్థ సాధికి శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అమ్మవారి కర్పూరాన్ని నీరాజనిస్తున్నారు. మాంగళ్యం తంతునాలేన లోకరక్షణమాని ఆ కంతునాలు పడు మాత కడతారు. కానీ ఇక్కడ స్వామివారు లోకరక్షణ హేతున లోకములని రక్షించడం కోసం నేను మాంగళ్యాన్ని అమ్మవారి మెడలో కడుతున్నాను. మాంగళ్య ధారణ చేయించబోతున్నారు. అందరూ నమస్కరించుకోండి ఆ మాంగళ్యానికి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది.
భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది, నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది, ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది, ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు, ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను, మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను, మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం, ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. శివ 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 హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 శివ 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 హర హర. కనుల పండుగ పుడమే వేదిక, శివ కళ్యాణ వేడుక. వధువై పార్వతి జంగముడైవతి, జగతిన జాతరే ఇది. గగనం పందిరిగా భువనం పల్లకిగా, గగనం పందిరిగా భువనం పల్లకిగా, జరిగే కళ్యాణమే శంభో
పాసిగం అమ్మ తనలో సగం మూడు ముళ్ళ సంబరం హో తారా తోరణం అతిథై అంబరం నీలకు వాలి క్షణం డమరుతనాదం మేళాలే హృదయ నినాదం మర్యాదే చేసిన పుణ్యం కరుణే శంభో 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 శంకర అంగరంగ వైభోగంగా కైలాసాన్ని చేరియేలరా కనుల పండుగ పుడమే వేదిక శివ కళ్యాణ వేడుక మధువై పార్వతి జంగముడయ్యే పతి జగతిన జాతరే ఇది గగనం పందిరిగా భువనం పల్లకిగా గగనం పందిరిగా భువనం పల్లకిగా జరిగే కళ్యాణమి శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏకదా శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏకదా శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే హే శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాంచవే హర 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 అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనసా శివ 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 అంటూనే శివ 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 శివ